సిచ్యువేషన్ దట్ వీ డు నాట్ అండర్స్టాండ్ అ లాట్, బట్ ఇట్ ఇస్ సో క్లియర్. మనము శారీరకంగా ఒక రోజు తిననప్పుడు మనకి ఆకలి పుడుతుంది. సాధారణంగా ఇట్స్ సో కామన్ దట్ వీ గెట్ హంగ్రీ. ద మోర్ వి మిస్ ద మీల్స్, ఎన్ని పూటలు మనం మిస్ అవుతామో ఇంకా ఇంకా ఆకలి అవుతుంటుంది, లేకపోతే దాహం వేస్తుంటుంది. అదే రీతిగా నీరసిల్లుతూ ఉంటాం కదండి. మన శరీరము సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది, ఐఎమ్ హంగ్రీ, ఐఎమ్ హంగ్రీ, ఐఎమ్ హంగ్రీ, నాకు ఆకలేస్తుందని సిగ్నల్స్, సూచనలు ఇస్తూ ఉంటుంది. కానీ ఇఫ్ యు సీ ఇన్ ది స్పిరిచువల్ రెల్మ్, ఆత్మీయ రంగంలో చూసినట్లయితే ఒక్కరోజు ఆయన వాక్య ధ్యానము చేయకుండా, ఒక్కరోజు ఆయన సన్నిధిలో ప్రార్థన చేయకుండా ఉన్నట్లయితే అది అంతకంతకు అంటే ఆత్మ పురుషుడు అంతకంతకు ఇంకా సిగ్నల్స్ ఇయ్యడంట, దిగజారిపోతూనే ఉంటాడంట, చాలా బలహీనుడిగా అయిపోతాడంట అంతరంగ పురుషుడు. ఈరోజు అనుకుంటూ ఉంటాము ఆత్మ సిగ్నల్స్ ఇస్తాడు. అది ఎవరు ఇస్తారండి? పరిశుద్ధాత్మ దేవుడు. వాక్యం చదువు అని దాన్ని అనగద్రొక్కామా రెండోసార్లు మరీ ట్రై చేస్తాం, దాన్ని అనగద్రొక్కామా ఇంకా దాని తర్వాత మాట్లాడాడు. ఎంతమందికి అటువంటి అనుభవం ఉందండి? కొన్నిసార్లు మనం అణుచుతూ ఉంటాము, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గుచ్చుతా ఉంటే మనము అనుస్తూ ఉంటాము. బట్ యు నో గాడ్ ఈజ్ అ జెంటిల్మెన్. He will never force us to do something that we don't want to do. మనము చేయలేని దాన్ని మనల్ని ఫోర్స్ చేసి చెయ్యి అని చెప్పడండి మన దేవుడు, అంత గొప్ప దేవుడు. అందుకనే ఆయన హెచ్చరిస్తున్నప్పుడు, ఆయన బయలుపరుస్తున్నప్పుడు, ఆయన ప్రాంప్ట్ చేస్తున్నప్పుడు, ప్రేరేపిస్తున్నప్పుడు దాన్ని విని లోబడి చేస్తే అది మనకెంతో మేలు. కానీ చెప్పి కొలది మనము దాన్ని అనగదొరుకుతా ఉంటే, అంటే పరిశుద్ధాత్మ స్వరాన్ని అనగదొరుకుతా ఉంటే మాట్లాడడు. వెంటనే ఏమొస్తాడు తెలుసా? అపవాది వచ్చి దాడి చేసి నాశనం అయిన తర్వాత అప్పుడు మరలా పరిగెత్తుకుని అబ్బా తండ్రి సాయించి అంట. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ముందే చెప్పాడు, మొరపెట్టు, ప్రార్థన చేయి, వాక్యం చదువు అని. See, this is why our physical and spiritual is so different from each other. It's so different. It shows, physical అయితే కనపడుతుంది, ఆత్మీయ రంగంలో కనపడదండి. అందుకనే ఎవరో చెప్తే ప్రార్థన చేస్తా, ఎవరో నన్ను ప్రేరేపిస్తే వాక్యం, నో, లెట్ ఇట్ బీ ఫ్రమ్ యువర్ ఇన్సైడ్ అవుట్. లోపల నుండి బయటికి ఆ ప్యాషన్ ఉండాలి. నేను వాక్యం చదవాలి, వాక్యాన్ని నెమరు వేయాలి, వాక్యాన్ని మెమరైజ్ చేయాలి, నాలో ఎప్పుడు పరిశుద్ధాత్ముడు ఉండాలి అనే ప్యాషనెట్గా ఉండే వారికే గొప్ప బలము, శక్తి అనుగ్రహించబడుతుంది. నమ్ముతున్నారండి? అందుకని యేసు ప్రభు అంటాడు, మీరు ఇది చూస్తున్న కార్యాలు బట్టి మీరు ఎంత ఆశ్చర్యపడుతున్నారు, మీరు నా నామంలో ఇంకా నేను చేసిన దానికంటే అద్భుత కార్యాలు చేస్తారంటే ఈరోజు మరి ఎందుకు జరగట్లేదు? వై? బికాస్ వీఆర్ నాట్ గెటింగ్ స్ట్రెంగ్థెన్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. వీఆర్ నాట్ పుట్టింగ్ ద డిసిప్లిన్. ఆ క్రమశిక్షణ లేదు. వాక్యము చదవాల్సిందే, ఫోర్స్గా కాదు, నేను చదవాలి నా ఆత్మపురుషుడు బలపడటానికి అని అది ప్రతిరోజు అన్వయించుకోండి. ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ దిస్ పెరిలస్ టైమ్స్, వెరీ డిజాస్ట్రస్ టైమ్స్ వేర్ వీ నెవర్ నో ఇది మన చేతిలో నుండి ఎప్పుడు తీయబడుతుందో మనకి ఎప్పుడూ తెలీదు. బికాజ్ ఆయన రాకడ సూచనలో ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఈ వాక్యము మన చేతిలో ఉన్నంత వరకు మనం అనుకుంటాం ఉంది కదా. ఈరోజు చూడండి, చాలా మంది ఇంటికి వెళ్ళింది పడేస్తూ ఉంటారు. వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ ద హోలీ వర్డ్ ఆఫ్ గాడ్. ఇది పరిశుద్ధమైన దేవుని వాక్యము. ఇది మన చేతిలో ఉండటము మాత్రము కాదు, కానీ మన మనస్సులో, మన హృదయంలో, మన ఆత్మలో చెక్కబడి ఉండాలంట, మన హృదయంలో చెక్కబడి ఉండాలంట. అందుకని ఇప్పుడు సడన్గా రాత్రి అపవాది మిమ్మల్ని దాడి చేయడానికి వచ్చినప్పుడు నాకు వాక్యం రాదే, ఏం చెప్పాలి అని అప్పుడు ఆ వెతకడం కాదండి. అందుకని అప్పుడు ఈ వాక్యము మన హృదయంలో ఉందనుకోండి, వెనువంటనే యేసు ప్రభు అపవాదిని ఎదిరించినట్టు మనము ఎదిరించగలుగుతామంట. ఖాళీ ఉందనుకోండి, వాక్యం లేకుండా ఉందనుకోండి, మన హృదయము ఎదిరించలేము, బెదిరించలేము, పారద్రోలలేము. యేసు నామంలో పారిపో అంటూ భయపడుతూ చెప్తుంటే పారిపోడండి. యేసయ్య మీ హృదయంలో లేకుండా పారిపో అంటే పారిపోడు. పరిశుద్ధంగా జీవించకుండా పాపంలో చేస్తూ పారిపో అంటే పారిపోడు. మొదటిగా నువ్వు నీ హృదయం అంతా పరిశుద్ధాత్మతోటి నింపబడు. ఈరోజు పరిశుద్ధాత్మ లేకుండా ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారండి చాలామంది. నేను దేవుని సన్నిధిలో వాక్యం ద్వారా బలపడ్డాను, కానీ పరిశుద్ధాత్మ ద్వారా నింపబడ్డారా? లేదు. నో కమ్యూనియన్ విత్ ద హోలీ స్పిరిట్, నో స్పెషల్ టైం ఫర్ ప్రేయర్. వాక్య ధ్యానము లేదు, ప్రార్థన లేదు. కానీ నేను యేసు నామంలో ప్రవచిస్తున్నానని మీ స్నేహితుల దగ్గర ప్రవచించారనుకోండి, మీ బంధువుల దగ్గరికి వెళ్ళి ప్రవచించారనుకోండి, అది రెండంతల తెగులై మన పైన పడుతుంది. జాగ్రత్త. ఈరోజు పరిశుద్ధాత్మ శక్తి లేకుండా మనము దేవుని నిమిత్తం ఏమి చేయలేమండి. అందుకని మన హృదయం పరిశుద్ధాత్మతోటి నింపబడుందా, మన హృదయం ఆయన వాక్యంతో నింపబడుందా? దేవుడు అండి క్రమక్రమంగా అంతకంతకు బలపరిచే దేవుడు అని ఆయన వాక్యంలో ఉంది. ఈజ్ అ గాడ్ హూ కీప్ స్ట్రెంగ్థనింగ్ us. వెన్ డస్ హీ స్ట్రెంగ్థెన్? వెన్ వీ మేక్ అ డిసిషన్, ఒక నిర్ణయం తీసుకొని ఏదేమైనా సరే
నేను వాక్యం చదవాలి, నేను ఏదేమైనా సరే ప్రార్థన చేయాలి. ఇదంతా మీకు ఏదో సండే స్కూల్లో చెప్పే పాఠంలా ఉందేమో. నో, ఐ డోంట్ కేర్ వాట్ యు థింక్ రియలీ, బట్ దిస్ ఇస్ ద ఫౌండేషన్. ఒక క్రైస్తవుడు ఈ లోకంలో అపవాదిని జయించాలి అని అంటే వాక్యమే తెలియకపోతే, పరిశుద్ధాత్ముడే లోపడ లేకపోతే ఏ రీతిగా చేయిస్తామండి? శారీరకంగా మనం చేయాల్సిన క్రమము, మనం చేయాల్సిన క్రమశిక్షణ, ద డిసిప్లిన్ ఆఫ్ లైఫ్, చెప్పాల్సిందంతా చెప్పే వరకే బాధ్యత. కానీ విన్నవారు మీరు దాన్ని అనుభవించకపోతే దీవెన నిశ్చయముగా ఉండదు. అంచెలంచెలుగా క్రమక్రమంగా ఎదుగుదల ఉండాలంటే ఏది వింటున్నామో దాన్ని అంటే ఈరోజు వింటున్నది మీరు అనుభవిస్తారా? డూ యూ రియలీ థింక్ దట్ యూ కెన్ అప్లై దిస్ ఆన్ యువర్ లైఫ్? హౌ మెనీ ఆఫ్ యూ సే ఐ విల్ అప్లై దిస్ టు మై లైఫ్? వాక్య ధ్యానము కంపల్సరీ. ఎంత నిద్ర వచ్చిన వాక్యముతోటే నేను పడుకుంటాను అన్నవారు ఉంటే హల్లెలూయా చెప్తారా? యూ హ్యావ్ మేడ్ అ డిసిషన్. మొక్కుబడి చేశారు దేవుని ఆలయంలో. జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని బట్టి మీరు జాగ్రత్తగా ఉండండి.